పెట్టుకుని మన ఐశ్వర్యాన్ని రక్షించుకుంటున్నాం. దీక్షితుడై ఉన్నటువంటి వాడు గోళ్లతో గోకకూడదు శరీరాన్ని. దుప్పి కొమ్ము పంచెలో ఉండాలి. ఇప్పుడు దుప్పి కొమ్ముతోటే గోకాలి. ఇలా గోళ్లతో గోకాడా వెంటనే దీక్ష పోతుంది. అందుకే దీక్షా స్వీకారం చేశారు అని గుర్తు ఏమిటంటే దిప్పి కొమ్ము జేబులో ఉండాలి. ఎలా పడితే అలా గోక్కోకూడదు. వేదంలో దీక్ష అన్నమాట అన్వయం దేనికి అంటే యజ్ఞమునకు, యజ్ఞ దీక్ష. అసలు యథార్థమునకు దీక్ష అన్నమాట దేనికి అన్వయం అవుతుందంటే యజ్ఞానికి. ఏదైనా ఒక పని నేను యజ్ఞంలా చేస్తాను అంటే అది అయిపోయిన తర్వాత నేను చేసే స్నానం అవబృతం. నేను సోమయాజినవుతానని కంకణం కట్టుకు చేసింది దీక్షితుడిగా చేశాడంటారు. దుప్పి కొమ్ము తెచ్చి పెట్టుకుని శరీరానికి దురదొస్తే దాంతో గోక్కున్నాడు, దీక్ష నిలబెట్టుకున్నాడు. నీటిలో చేప వెళ్ళాలి, ఓడ మీద తానెడుతున్నాడు. ఆకాశంలో పక్షి వెళ్ళాలి, విమానం ఎక్కి తానెడుతున్నాడు. మిగిలిన ప్రాణులయందు పరమేశ్వరుడు ఏ ఏ తేజస్సులుంచాడో ఆయా తేజస్సులన్నిటినీ తనవిగా వాడుకుంటున్నవాడు ఒక్క మనుష్యుడే. ఇక ఏ ప్రాణి అవతల దాన్ని మాంసాన్ని తింటుంది తప్ప అవతల దానిలో ఉన్న గొప్ప విశేషాన్ని, విభూతిని తన ఆత్మోద్ధరణ కొరకు వాడుకోదు. ఒక్క మనుష్యుడే వాడుకుంటాడు. అటువంటి మనుష్యునికి ఒక కర్తవ్యం ఉంది. అందుకే భూతయజ్ఞం. ఆ సమస్త భూతకోటి నిలబడేటట్టుగా ప్రవర్తించాలి. వాటికి అన్నం దొరకాలి. అందుకే తాను కూడా అన్నం పెట్టాలి ప్రయత్నపూర్వకంగా వాటికి. అందుకే ఇప్పటికీ కాశీపట్టణంలో ఒక నియమం ఉంది. కాశీపట్టణం వెళ్ళి బృందాలుగా వెళ్ళి వంటలు చేసుకుని అక్కడ అన్నం తింటే ఆ వంట చేసుకుని అన్నం తినే ముందు ఒక పాత్రలో అన్నాన్ని పట్టుకుని గంగానది ఒడ్డుకెళ్ళి గంగలో కలపాలి. గంగమ్మ తల్లికి ప్రత్యక్షంగా ఇవ్వాలి. గంగమ్మ తల్లి దగ్గర ఉన్నటువంటి జలచరములన్నీ తింటాయి. గంగమ్మ ప్రత్యక్షమైన దేవతాస్వరూపం, అడుగుతుంది భక్తుల్ని. ఎక్కడి వరకో ఎందుకు, ఇక్కడే ఉన్నారు సభలో మహానుభావుడు ప్రాతస్మరణీయుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అబ్బాయి ఇవాళ సభకు వచ్చారు. వారికి తెలుసు వాళ్ళ నాన్నగారు కాశీ వెళ్ళి గంగానదిలో స్నానానికి వెడితే గంగమ్మ అడిగింది నాకు ఆయన్ని ఇది కావాలి అని. ఆవిడకి అక్కర్లేదనుకున్నది ఇస్తే పూజామందిరానికి తీసుకొచ్చి ఇచ్చేసింది. కాబట్టి దేవతలు అడుగుతారు, అడిగి పుచ్చుకుంటారు. మనం భూతములను రక్షించాలి. అందుకే శం ద్విపదే శం చతుష్పదే అని వేదంలో 2 పాదములున్న వాటి కొరకే కాదు 4 పాదములున్న వాటి సుఖము కొరకు కూడా నేను క్రతువు చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు సమస్త భూతముల కొరకు తాను యజ్ఞయాగాది క్రతువులను ఆచరించాలి. ఈ యజ్ఞయాగాది క్రతువులనన్నిటినీ ఆచరించడానికి హవిస్సుని ఇవ్వాలి. అగ్నిహోత్రంలో అగ్ని పట్టుకెడతాడు. అగ్నిలో వేస్తే కాలిపోతుంది అనకూడదు, శుద్ధమవుతుంది. శుద్ధమై అగ్ని పట్టుకెళ్ళి దేవతలకు ఇవ్వాలి. మనం ఇస్తే దేవతలు పుచ్చుకోరు. అగ్నిముఖంగా వెడితే వాళ్ళు పుచ్చుకుంటారు. ఈ స్వాహ అన్న శబ్దంతో దేవతలకిస్తేనే పాడి పంటలు, దేవతలకిస్తేనే నదులు నిండుగా ప్రవహించడం, దేవతలకిస్తేనే ధర్మం నిలబడడానికి నీరు దొరకడం, దేవతలని పూజించకుండా దేవతలకి హవిస్సు ఇవ్వకుండా మనమే అనుభవిస్తే దేవతల కడుపు మండుతుంది. వాళ్ళు ఇవ్వరు, వాళ్ళు వర్షం కురిపించరు. వాళ్ళు వర్షం కురిపించకపోతే మళ్ళీ యాగం చెయ్యాలి. అందుకే వరుణయాగం చేస్తుంటారు. వరుణయాగం చేస్తే అందుకే ఉప్పుతో ఉన్నవి తినరు. వరుణయాగం చేసినంతసేపు ఋత్విక్కులుగా ఎవరుంటారో వాళ్ళకి లవణ స్పర్శ ఉండకూడదు. ఉప్పు లేని అన్నం తిని వరుణయాగం చేస్తారు. వరుణ జపం చేసినా వరుణ యాగం చేసినా ఉప్పు తినకూడదు. ఉప్పు తినవద్దు అని వేదం. తినకుండా చెయ్యాలి అని. అప్పుడు ఈశ్వరుడు వర్షాన్ని మళ్ళీ కురిపిస్తాడు ఆ యాగం చేస్తే అని. కాబట్టి ఇప్పుడు యాగం చేసి అగ్నిహోత్రంలోకి హవిస్సునివ్వాలి అంటే ఆ పదార్థమును ఇవ్వడానికి తప్పకుండా ఆజ్యధార వెయ్యాలి. నెయ్యి వెయ్యకుండా హవిస్సు ఒక్కటి వెయ్యకూడదు. నెయ్యి, హవిస్సు, సమిధ 3 పడాలి అగ్నిహోత్రంలోకి, ఏకకాలంలో పడాలి. స్వాహా అనగానే 3 పడాలి. ఓసారి వేసి ఓసారి వెయ్యక అలా చేయకూడదు. ఓ దేవతని పిలిచేశారు, స్వాహా అన్నారు. ఆయన అన్నం ముద్ద కోసం చేయి చాపాడు, ఆ పెట్టినటువంటి హవిస్సు కోసం. ఏది వేయలేదు కూర్చున్నవాడు. అందుకే అది ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు. మంత్రభాగ సమన్వయం తెలియాలి.
ఎక్కడ స్వాహాకారం వస్తుందో, ఎక్కడ చెరువు వెయ్యాలో తెలియాలి. చెరువు అంటే వండినటువంటి హవిస్సు, అది ఎప్పుడు వెయ్యాలో తెలియాలి, వాళ్లే కూర్చోవాలి. అంతేకాని అదో సరదా కింద కూర్చుని వేస్తే కొంతమంది దేవతలకు ఇవ్వకుండా పోతారు. అప్పుడు పిలిచి అన్నం పెట్టని పాపం వస్తుంది. 3 ఏకకాలంలో పడాలి. ఆజ్యధార పడాలి, ఆవు నెయ్యి పడాలి. అప్పుడు ఆవు నెయ్యి పడాలి అంటే ఆవు ఉంటేనేనా? ఆవు లేకపోతే నెయ్యి ఎక్కడిది? నెయ్యి లేకపోతే యజ్ఞం ఎక్కడిది? యజ్ఞం లేకపోతే హవిస్సు ఎక్కడిది? హవిస్సు లేకపోతే దేవతలకి అన్నం ఎక్కడిది? అన్నం లేకపోతే వాన ఎక్కడిది? వాన లేకపోతే జలం ఎక్కడిది? జలం లేకపోతే ధర్మం ఎక్కడిది? అర్ఘ్యం ఇవ్వడానికి లేదు, ఆచమనం చేయడానికి లేదు, తాగడానికి లేదు, పంట పండించడానికి లేదు. ఇక ఎలా నిలబడుతుంది దేశం? ఆవు ప్రధానము. హవ్యము లేని నాడు ధర్మము లేదు. ధర్మచక్రం తిరగడానికి ఆవు ఉండాలి. అందుకే గోపూజ చెయ్యకుండా ఏదీ చేయకూడదు. అసలు నేను మీతో ఒక మాట చెప్తున్నాను. దేవాలయంలో ఉన్నటువంటి భ్రమరాంబ అమ్మవారి దగ్గర కూర్చుని అభిషేకం చెయ్యడానికి మనకెవ్వరికీ అర్హత లేదు. అది ఒక్క అక్కడి ప్రధాన అర్చకుడికి. అందున ఈ శ్రీశైల క్షేత్రంలో ఒక విశేషం. 365 రోజులు అభిషేకం జరిగేటటువంటి అమ్మవారి స్వరూపం ఒక్క శ్రీశైలమే. భ్రమరాంబాదేవికి ప్రతిరోజు అభిషేకం. అటువంటి క్షేత్రంలో అమ్మవారికి అభిషేకం చెయ్యాలి అంటే ఎవరో ఒక్కరే చేస్తారు, ఆ అర్చక స్వామి. అందరూ చెయ్యకూడదు, చేస్తానని అడగకూడదు కూడా, తప్పది. కానీ లోపల ఉన్న భ్రమరాంబ అమ్మవారికి స్నానం చేయిస్తే, సమంత్రకాభిషేకం చేయిస్తే ఏ ఫలితమో, గోవు మీద నీళ్లు చల్లితే స్నానమంత్రంతో అదే ఫలితం. అంత గొప్పది. భ్రమరాంబ పూజ ఒకటి, గోపూజ ఒకటి కాదు. గోపూజయే భ్రమరాంబ పూజ, భ్రమరాంబ పూజయే గోపూజ. హవ్యమునకు గోవు ఆధారము, కవ్యమునకు గోవు ఆధారము. కవ్యం అంటే పితృదేవతల్ని ఉద్దేశించి ఇచ్చేటటువంటిది. అందుకే హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్. అందున మల్లికార్జునుని దేవాలయం ఎదురుగుండా గోపూజ జరిగితే ఆయన ఎందుకు సంతోషిస్తాడో తెలుసా? ఆ శివుడు శాసనం చేశాడు, ఆ మల్లికార్జునుడే శాసనం చేశాడు. అగ్నిహోత్రుడితో 3 విషయాలు చెప్పాడు. ఆవు యొక్క నీతితో హవ్యమిస్తే దేవతలకు పట్టుకెళ్ళు, కవ్యమిస్తే పితృదేవతలకు పట్టుకెళ్ళు. పితృదేవతలకి కవ్యమివ్వకుండా, పిండ ప్రదానం చెయ్యకుండా, తల్లిదండ్రుల శరీరం విడిచిపెట్టిన రోజున తద్దినం పెట్టనటువంటి వాడు బ్రతికి ఉన్నా ఒకటే. రెండవ మాట నేను అనను. అంతకన్నా కృతజ్ఞత, అంతకన్నా దారుణమైన విషయం లోకంలో ఇంకోటి లేదు. తల్లిదండ్రుల పట్ల కనీస మర్యాద. శరీరం విడిచిపెట్టిన రోజున స్మరించి కొడుకు తద్దినం పెట్టాలి. అటువంటి తద్దినం పెట్టడానికి ఆధారము కవ్యము. కవ్యము అంటారు పితృదేవతలకిస్తే. దాని చేత సంతోషించి వంశాన్ని నిలబెడతారు వాళ్ళు. కాబట్టి పితృదేవతారుణం తీర్చుకోవడానికి కవ్యం ఇవ్వాలన్నా అగ్నిహోత్రుడు, నెయ్యి అవసరం. ఈ రెండిటికీ కూడా పితృదేవతల్ని స్మరించి వాళ్ళకి పెట్టాలన్నా, దేవతల్ని స్మరించి హవ్యం ఇవ్వాలన్నా ఆవు లేని నాడు అసలు ధర్మచక్రమే లేదు. ఆవు ఆగిపోతే ధర్మచక్రం ఆగిపోతుంది. అంత గొప్ప గోవు శివశాసనానికి నిలబడింది. అటువంటి పరమశివానుగ్రహం పొందినటువంటి ప్రాణులలో అత్యంత ప్రధానమైన ప్రాణి గోవు. ఎందుచేత అంటే గోవులన్నిటిలోకి గొప్పది కపిల గోవు. అన్ని గోవులు ఒకటే అయితే మళ్ళీ ఎర్ర రంగు ఉన్నంత మాత్రం చేత గోవు ఎందుకు గొప్పదండి? కపిల గోవు అంటే చాలామంది నల్లగోవు అనుకుంటారు. కాదు, కపిల వర్ణము అంటే నిత్తుటి వర్ణం. విఘ్నేశ్వరుడికి సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక అని ఒక నామం. ఆయన ఒక రాక్షసుండి సంహరించినప్పుడు ఆ నెత్తురు ఆయన మీద పడింది. పడితే నలుపు ఎరుపులతో కూడినటువంటి ముద్ద రంగులో ఉంటుంది రక్తం. అది మీద పడితే ఆయనకి కపిలహ అని పేరొచ్చింది. అలాగే కపిల గోవు అంటే నలుపు ఎరుపు కలిసినటువంటి రంగు. పూర్తిగా ఏదో మిరపకాయ ఎరుపు ఉండదు, నలుపు ఎరుపు కలిసినటువంటి ఎరుపు వర్ణంలో ఉన్నదాన్ని కపిల గోవు అంటారు. ఆ కపిల గోవు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? గోవు యజ్ఞంలోంచి వస్తాయి. కపిల గోవు శివానుగ్రహంతో వచ్చింది. మహాభారతంలో దాని గురించి పార్వతీదేవికి పరమశివుడు చెప్తాడు. ఒకప్పుడు ఆయన హిమవత్ పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తుంటే ఆవులు అంబారావం చేసాయి.
ఏవిరా ఇంతలా అరుస్తున్నాయి ఇవి, నా తపస్సుకి భగ్నం వచ్చిందని ఆయన కళ్ళు విప్పాడు. అంతసేపు కన్నులు మూసి ఉన్నవాడు కన్నులు విప్పితే ఎర్రజీరలతో ఉన్న కాంతులు వచ్చి కొన్ని ఆవుల మీద పడ్డాయి. అన్ని ఆవులు ఎదురుగుండా లేవు. ఆయన దృష్టిని అదొక్కటే తట్టుకుంది. పడి దాని రంగు మారింది. శివానుగ్రహాన్ని పొందినటువంటి కారణం చేత కొన్ని ఆవులకు రంగు మారి కపిల గోవులయ్యాయి. వాటి యొక్క జాతిలో పుట్టినవన్నీ కూడా కపిల గోవులు. అవన్నీ శివానుగ్రహాన్ని పరిపూర్ణంగా సంతరించుకున్నటువంటి గోవులు. అందుచేత మళ్ళీ గోవులలో కపిల గోవు గొప్పది. శ్రీశైల మల్లికార్జునుడు భ్రమరాంబ దేవాలయం ఎదురుగుండా, శంకరుల ఎదురుగుండా, ఒక మఠ ప్రాంగణం ఎదురుగుండా గోపూజ చేసుకుని హవ్యకవ్యములకు ఆధారమైన దానా నీకు నమస్కరిస్తున్నాను అని లక్ష్మీస్థానమైనటువంటి గోవు వెనక తట్టు మీద పువ్వులు వేసి పూజ చేసి ఆ గోవు చుట్టూ ఒక్కమారు తెలిసి కాని తెలియక కాని తిరిగితే ఏ పుణ్యం ఇస్తారని చెప్పిందో తెలుసా శాస్త్రం? ఈ భూమినంతటినీ ప్రదక్షిణం చేశాడు అని. శ్రీశైల క్షేత్రంలో గోవుకి ప్రదక్షిణం చేస్తే వచ్చే లాభం ఏమిటో తెలుసా? అవే తెలిసో తెలియకో జీవుణ్ణి రక్షించేవి. గౌతమ మహర్షి అహల్యని వివాహం చేసుకోవడానికి కారణం అదే. ఇంద్రుడి దగ్గర నుంచి 33 కోట్ల దేవతలు మాకిమ్మంటే మాకిమ్మని అడిగితే అహల్యని చతుర్ముఖ బ్రహ్మగారు తలపట్టుకుని ఈ పిల్లని ఎవరికి ఇవ్వనని ఆయన అన్నాడు, భూప్రదక్షిణం ఎవరు చేసి వస్తే వాళ్ళకి ఇస్తానన్నాడు. అందరూ పరిగెత్తారు వాహనాల మీద. ఒక్క గౌతముడు వెళ్ళలేదు. బ్రహ్మగారికి గౌతముడికి ఇచ్చి చెయ్యాలనుంది. గౌతముణ్ణి పిలిచి నువ్వు వెళ్ళవే అన్నారు. భూప్రదక్షిణానికి మార్గం ఇక్కడే ఉండగా భూమి చుట్టూ తిరగాల అని బ్రహ్మగారి ఎదురుగుండా ఉన్న గోవు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆయన వచ్చాడు. దేవతలు తిరిగి వచ్చేటప్పటికి పాణిగ్రహణం కూడా అయిపోయింది. గోవు చుట్టూ తిరిగాడు కనుక భూప్రదక్షిణం చేసినట్టే. అది స్వయంభూ శివలింగం ఉన్న చోట్ల చేస్తే ఒక్క మారు చేశారనుకోండి 1,000,000 మార్లు చేశారనేస్తారు, పాపమైనా పుణ్యమైన. అక్కడ మీరు ఒక్క పుణ్యం చేశారనుకోండి 1,000,000 పుణ్యాలు చేశారనేస్తారు. ఒక్కసారి శివా అన్నారనుకోండి 1,000,000 మాటలు శివా అన్నారంటారు. అది ఆలయ ప్రాంగణం కిందకే వస్తుంది, ఎందుకంటే శిఖరం నీడ పడుతుంది. ఆ మఠ ప్రాంగణంలో గోపూజ చేసి గోవు చుట్టూ ప్రదక్షిణం చెయ్యడము అంటే మల్లికార్జున క్షేత్రంలో చేశాం కనుక 1,000,000 మాటలు గోప్రదక్షిణం చేసినట్టు. మనం ఉన్నన్నాళ్ళు గోపూజ చేసి గోప్రదక్షిణం చేస్తే ఇంకంతకన్నా ఏం చెయ్యాలి? అది చాలు. అందుకే ఇవాళ మనం నృత్య గణపతి దర్శనం చేసిన తరువాత, గురువందనం అయిపోయిన తర్వాత మొట్టమొదట గోపూజ చేశాం. గోపూజ చేసుకుని గోప్రదక్షిణం చేసి తదనంతరం బయలుదేరి అందరం కూడా దక్షిణామూర్తి దర్శనం చేశాం. దక్షిణామూర్తి స్వరూపం రకరకాలైనటువంటి స్వరూపాలతో ఉంది. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. ఇలా చిన్ముద్ర పట్టి కూర్చుంటాడు. జీవబ్రహ్మలు, ఇది జీవుడు ఇది బ్రహ్మము, రెండూ కలిసి పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. జీవబ్రహ్మములు రెండూ ఒక్కటే, రెండిటికి అభేదం అని చెప్పడమే తత్వముద్ర, చిన్ముద్ర అంటారు. ఆ చిన్ముద్ర పట్టి దక్షిణామూర్తిగా కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఆయన ప్రకటనంగా చెప్పలేదు, నోటితో మాట్లాడలేదు, ఎందుకంటే అది ఆత్మ అనుభవం. మాట మాట్లాడితే దానికి భంగం. అందుకని మౌన వ్యాఖ్య, మాట్లాడకుండా వ్యాఖ్యానం చేశాడు. మాట్లాడకపోతే అర్థం అవుతుందా? పట్టుకోగలిగారు అవతల వాళ్ళు. కలియుగంలో ఒక మహానుభావుడు చేశాడు దాన్ని. మహాశివరాత్రి నాడు రమణ భగవానులు విరూపాక్ష గుహలో కూర్చుని ఉండగా చాలామంది వెళ్ళి ఆయన్ని దక్షిణామూర్తి స్తోత్రానికి వ్యాఖ్యానం చేయమని అడిగారు. ఆయన మౌనస్వరూపి, దక్షిణామూర్తి తత్వం. ఆయన లింగోద్భవం అయిన తర్వాత ఇలా పట్టి కూర్చున్నారు. సూర్యోదయం అయింది, అందరూ అలాగే ఉన్నారు. అందరూ నిశ్చేష్టితులుగా ఉండిపోయారు. అందరూ లేచి మాకు దక్షిణామూర్తి స్తోత్ర వ్యాఖ్యానం వచ్చేసింది అన్నారు. మాకు అర్థమైపోయింది దక్షిణామూర్తి స్తోత్రం. పరమశివుడి తర్వాత మళ్ళీ అలా మౌన వ్యాఖ్య చేసింది రమణులు ఒక్కరే, మహానుభావుడు. అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు, శంకరాచార్యుల వారు ఎన్నో స్తోత్రాలు రచించారు.
శంకరాచార్యుల వారు ఏ స్తోత్రం రచించడానికి ఎక్కువ పుస్తకాలు చదివి రచించాల, ఒక్క దక్షిణామూర్తి స్తోత్ర రచన చేయడానికి మాత్రం శంకరాచార్యుల వారు ఎన్నో గ్రంథాల్ని పరిశీలనం చేసిన తరువాత ఇచ్చారు. జాతకంలో ఏ గ్రహం బలహీనంగా ఉన్నా పర్వాలేదు, గురుగ్రహం బలంగా ఉండాలి. గురుగ్రహం బలహీనంగా ఉంటే సమస్త జాతికి శంకరాచార్యుల వారు ఇచ్చిన బహుమానం దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే చాలు, గురుగ్రహం బలపడుతుంది. అంత గొప్ప స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం. ఆ దక్షిణామూర్తి జ్ఞానప్రదాత. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆయన సమస్త విద్యలకు గురువు. అసలు పరమశివుని యొక్క ఢమరుకలోంచే ఆయన కదిపితే అందులోంచి వచ్చే మాహేశ్వర సూత్రములన్నీ. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. సదాశివా అన్న నామం ఒక్క పరమశివునదే. సదా విష్ణు సదా బ్రహ్మ అన్వయం అవ్వదు, సదాశివ అన్వయం అవుతుంది. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? అసలు కోపమే లేదు. ఆయన ఏం చేసినా దాని వెనక ఏదో తత్వం ఉంటుంది తప్ప ఆయన కోపంతో చెయ్యడు. కాబట్టి ఆయనకి పాపం అన్న మాట అన్వయం అవ్వదు. కోపానికి ఇంకో దానికి వశుడై చేసిన వాడికి పాపం తప్ప ఆయనకి పాపం ఏమిటి? అగ్నిహోత్రం శవాన్ని కాలుస్తుంది, బొద్దింకని కాలుస్తుంది, పసిపిల్లాడు ఒళ్ళు కాలుస్తుంది, పాపం వస్తుంది అగ్నిహోత్రానికి? అగ్నిహోత్రానికి పాపమే ఉండదు, శివుని యొక్క చేష్టితములంతే. కాబట్టి అటువంటి మహానుభావుడు దక్షిణామూర్తిగా ఇలా కూర్చున్నటువంటి మూర్తులు దక్షిణ దేశంలో చాలా ఉన్నాయి, ప్రత్యేకించి ద్రవిడ దేశంలో. ఇన్ని ఎక్కడికి వెళ్ళండి దక్షిణామూర్తి ఉంటారు. కానీ దక్షిణామూర్తి స్వరూపంలో ఒక అద్భుతమైన స్వరూపం, వీణ వాయిస్తున్న స్వరూపం. పరమశివుడు తెలుపు, సరస్వతి తెలుపు. వాళ్ళిద్దరూ తెల్లగా ఉంటారు. కారణం ఏమిటంటే అన్నా చెల్లెళ్ళు. బ్రహ్మగారు ఎరుపు, లక్ష్మీదేవి ఎరుపు, అన్నా చెల్లెళ్ళు. శ్రీ మహావిష్ణువు నలుపు, పార్వతీదేవి నలుపు, అన్నా చెల్లెళ్ళు. నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు. శివ సరస్వతి అన్నా చెల్లెళ్ళు. అన్నగారు ఏం చేస్తాడో చెల్లెలు అదే చేస్తుంది. చెల్లెలు జ్ఞానప్రదాత, అన్నగారు జ్ఞానప్రదాత. అందుకే జ్ఞానదాత మహేశ్వర. జ్ఞానం ఇవ్వాలంటే శివుడికి ఒక్కడికే సాధ్యం. ఇద్దరు ఒక్క రంగులోనే ఉంటారు. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయ అంటారు. పరమశివుడు సరస్వతీదేవి ఒకేలా పట్టుకుంటారు. కుడి చేతి వైపు అక్షమాల పట్టుకుంటారు. శారదా స్వరూపాన్ని చూడండి మీరు. శారదేగా సరస్వతి. శారద అంటే సారద, జీవబ్రహ్మల మధ్య భేదాన్ని పోగొట్టేది కాబట్టి, సారమునిస్తుంది కాబట్టి శారద శారద. కాబట్టి ఆవిడ అంతే, కుడి చేతి వైపు జపమాల పట్టుకుంటుంది, ఎడం చేత్తో పుస్తకం పట్టుకుంటుంది. ఎప్పుడైనా పోలికొచ్చిందనుకోండి, దేనికన్నా ఏది గొప్పది అని వచ్చిందనుకోండి, అంటే గొప్పది అంటే ఏదో దీనికన్నా ఇది గొప్పది అని లౌకికంగా చెప్పడానికి కాదు, జీవుడికి అనుష్ఠానం వైపు నుంచి ఏది గొప్పది అని అడిగారు అనుకోండి, ఏది గొప్పదో మీరు మూర్తిని చూసి పట్టుకోవాలి. అది మూర్తి పూజ యందు గొప్ప. ఉత్తినే రాలేదు, మూర్తులన్నీ మనకి ఉపదేశం చేయడానికి వచ్చాయి. కుడి చేత్తో పట్టుకున్నవి ఎడం చేత్తో పట్టుకున్న వాటికన్నా గొప్ప. కుడి చేత్తో అక్షమాలు ఉంటుంది, ఎడం చేతిలో పుస్తకాలు ఉంటాయి. అదే పనిగా పుస్తకాలు తరడం, అదే పనిగా మాట్లాడడం కన్నా, నేను ఎప్పుడూ చదువుతూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. మా గురువుగారు ఎప్పుడు జనానికి దూరంగా జపం చేస్తూ ఉంటారు. జపం చేయడం అక్షమాలైతే పుస్తకాలు పట్టుకుని చదువుకుంటూ ఉండడం ఎడం చెయ్యి. అంటే దానికన్నా ఇది తక్కువ. అందుకు కదా వారు గురువుగారు అయ్యారు, నేను శిష్యుణ్ణి అయ్యాను. అందుకే నేను 50 దాటిపోయి ఇప్పుడు నేను అదే కోరుకుంటున్నాను. ఇక మా గురువుగారులా నేను ఈ ఉపన్యాసాలు తగ్గించి జపం చేసుకునే రోజులు ఇప్పుడు వస్తాయని. కాబట్టి ఆయన కుడి చేత్తో జపమాల పట్టుకుంటాడంటే లోపల తిప్పడం నేర్చుకో. ఆ క్ష అంటే సమస్త అక్షరముల చేత ప్రతిపాదింపబడినటువంటి వాంగ్మయములకు మూలాధారమైన తత్వాన్ని తెలుసుకో. ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభుప్రియే శాంకరీ
అని మనం అన్నపూర్ణాష్టకంలో చెప్తాం కదా. ఆ నుండి క్ష వరకు అక్షర సమామ్నాయ స్వరూపంగా ఉన్నటువంటి శారదా తత్వముగా ప్రకాశిస్తున్నటువంటి శారద ఆత్మ ఎవరో లోపలికి వెళ్ళి ప్రయత్నించడం. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట మాట్లాడుతుంటే దొరికేది కాదు, లోపలికి వెడితే దొరుకుతుంది. అందుకని లోపలికి వెళ్ళడం గొప్ప. కుడి చేత్తో, ఎడం చేతిలో పుస్తకాలు. అంటే చదవద్దని కాదు, చదువు. బతికున్నంతకాలం చదువుతూ కూర్చోవడం కాదు, అదో వ్యామోహం అవుతుంది. ఇందులోంచి ఇందులోకి వెళ్ళాలి. లోపల తిప్పి తెలుసుకున్న దాని చేత లోపలికి వెళ్ళి ఆత్మతత్వమునందు నిలబడగలగాలి. అలా నిలబడగలిగితే భిషజే భవరోగిణాం. భవం అంటే పుట్టుక. మళ్ళీ 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 పుట్టవలసిన అవసరం లేకుండా పరమేశ్వర సంబంధమైన అద్వైత జ్ఞానమును పొందినటువంటి కారణం చేత బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అయి బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమై ఇక తాను పుట్టవలసిన అవసరం లేకుండా శరీరం పడిపోతున్నప్పుడు సాక్షిగా చూస్తూ నిర్భయంగా విడిచిపెట్టగలిగినటువంటి స్థితిని చేరగలిగినటువంటి సద్భాగ్యము కేవలము ఇగో ఈ అక్షమాల చేత లభించుచున్నది. అందుకుని కుడి పై చేతిని ఎత్తిపట్టి తిప్పుతుంటాడు, కింద చేతిలో పుస్తకాలు పట్టుకుంటుంది. శారదైనా అంతే, దక్షిణామూర్తి అయినా అంతే. అటువంటి దక్షిణామూర్తి నాదోపాసనకి కూడా ప్రతీక. శంకరాచార్యులు వారు యోగతారావళి అని ఒక అద్భుతమైన గ్రంథం చేశారు. ఆ యోగతారావళి గ్రంథంలో వారు ఉపాసనల గురించి మాట్లాడుతూ నాదోపాసన గురించి మాట్లాడతారు. ఆ నాదోపాసన, నాకు అటువంటి ఉపాసన లభించాలి అని కోరుకున్నారు వారు. కొన్ని లక్షల ఉపాసనలు మొట్టమొదట ప్రారంభంలోనే మాట్లాడారు యోగతారావళిలో. అటువంటి దాంట్లో నాదోపాసన చెయ్యగలిగినటువంటి స్థితికి గుర్తు వీణ. అందుకే ఆత్మతత్వమునందు నిలబడగలిగినటువంటి స్థితిని పొందిన సంగీత విద్వాంసుడిగా ఉండగలిగిన వారు ఎవరంటే ఆ వైణికుడు. ఆ వీణ వాయిస్తూ తనలో తాను లయమైపోయే వ్యక్తి పరమాత్మ దర్శనం చేస్తారు. అందుకే మీరు చూడండి, ముత్తుస్వామి దీక్షితర్ అని ఒక మహానుభావుడు. ఆయనకి గంగమ్మ తల్లి ప్రసాదంగా ఇచ్చింది వీణ. ఆయన పట్టుకుని వీణ ఒక్కటే యాళి అని ఒక పౌరాణిక మృగం. అది ఇప్పటికీ కాంచీపురం వెడితే వరదరాజస్వామి దేవాలయంలో ఆ యాళి మృగం పూర్తిగా కనపడుతుంది శిల్పకళలో. అటువంటి యాళి కిందకుంటుంది అన్ని వీణలకి. ఒక్క ముత్తుస్వామి దీక్షితరికి మాత్రం ఆ యాళి పైకి ఉంటుంది. ఆ పైకి ఉన్న వీణ అంటే అది ముత్తుస్వామి దీక్షితర్ వారి వీణ. ఆ వీణ ఎక్కడది అంటే గంగమ్మ ప్రసాదించింది ఆయనకి, గంగాదేవి ప్రసాదం. ఆ ముత్తుస్వామి దీక్షితర్ వారు ఆఖరణ పాడినటువంటి కీర్తన పశుపాశ విమోచని కామాక్షి. ఇక నాకు ఈ బంధములొద్దు, ఈ బంధములు తెగతోసి నన్ను నీలో ఐక్యం చేసుకోమని ఆయన పాట పాడుతూ శిష్యులందరూ కీర్తన పాడుతుండగా తానెవరో తన నిజస్వరూపమునందు తాను నిలబడి, అంటే పాట ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతోందో ఆ చెవులు మూసుకుంటే నాదం వస్తుంది. ఆ నాదము ఉత్పన్నమైనటువంటి స్థానమునందు విద్వాంసుడు లోపలికి వెళ్ళి నిలబడితే పాట ఆగిపోతుంది. అప్పుడు మౌనం. దక్షిణామూర్తి మౌనమే సంగీతోపాసన యందు మౌనం. ఆ మౌనంలో నాదోపాసన చేసినటువంటి వాడు బ్రహ్మముగా నిలబడతాడు. అందుకని మహావిద్వాంసులైన వారు సంగీతం పాడుతూ లయమైపోయారని గుర్తు ఏమిటంటే అలా ఉండిపోతారు. ఉండిపోయి ఆ మౌనంలో ఉండిపోతారు. ఆ మౌనంలోకి వెళ్ళడం సంగీతము ద్వారా చేరుతారు. అటువంటి సద్గురు స్థాయిని పొందిన మహాపురుషులలో త్యాగరాజస్వామి వారు ఒకరు. అందుకే అంత వేదాంతాన్ని చెప్పగలిగారు. నేను మొన్న విశాఖపట్నంలో ఉపన్యాసాలు చెప్తుంటే నేదునూరి కృష్ణమూర్తి గారు నన్ను కలుసుకోవడానికి వచ్చారు. పెద్దలు వారు రావాలా, కబురు చేస్తే నేనే విడుదును. వచ్చి వారు అసలు ఆ సంగీతం గురించి మాట్లాడుతూ ఎంత పొంగిపోయారు. అదిగో ఆ నాదోపాసన కూడా ఆ మౌనమునందు ఈశ్వర స్థితి అనుభవానికి యోగ్యమైనదే అని చెప్పడానికి సరస్వతీదేవి ఎలా పట్టుకుంటుందో దక్షిణామూర్తి అలా వీణ పట్టుకుని వాయిస్తున్నటువంటి స్వరూపం అపురూపమైన దక్షిణామూర్తి. అందున అంత పెద్ద దక్షిణామూర్తి, అంత పెద్ద వీణ, అంత పెద్ద అక్షమాల, అన్ని పుస్తకాలు పట్టుకుని శ్రీశైల క్షేత్రం లోపలికి వస్తూ ఉంటేనే దర్శనమిస్తాడు. అంత
అంత గొప్ప దక్షిణామూర్తి బహుశః నాకు తెలిసినంత వరకు ఆంధ్రదేశంలో ఉన్న ఏ శైవ క్షేత్రంలోనూ లేడు. అంత గొప్ప దక్షిణామూర్తి ఉన్నది ఒక్క శ్రీశైల క్షేత్రమునందే. ఎక్కడైనా ఉన్నా ఇలా తత్వముద్ర పట్టి మాత్రమే ఉన్నాడు. వీణ పట్టుకున్నటువంటి దక్షిణామూర్తి లేడు. అంత గొప్ప దక్షిణామూర్తి స్వరూపాన్ని మనందరం దర్శనం చేసి ఇవాళ ఆయనకి ప్రార్థనా శ్లోకాలతో నమస్కారం చేశాం. ఆ దక్షిణామూర్తికి నమస్కారం చేసిన తరువాత సాక్షి గణపతి దర్శనానికి వెళ్ళాం. సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి మోక్షమొసగెడు కనకదుర్గవు మూలకారణ శక్తివి అని. నిజానికి ఇక్కడ ఉండేటటువంటి భ్రమరాంబ స్వరూపం దుర్గాస్వరూపమే అని, దుర్గాస్వరూపంగానే ఉంటుంది అని కదండి. మహిషాసుర మర్దనీ స్వరూపంతో ఉంటుంది అని. ఆ భ్రమరాంబా స్వరూపం గురించి నేను ప్రత్యేకంగా ఒకరోజు మాట్లాడతాను. అసలు ఆ భ్రమరాంబా స్వరూపం యొక్క అద్భుతం ఏమిటో చెప్పిన మహాపురుషుడు శంకర భగవత్పాదుడు. అందుకే శంకరాచార్యుల వారు చేసినటువంటి భ్రమరాంబాష్టకంలో శ్లోకాలనే శ్రీశైల దేవస్థానం సుప్రభాతంలోకి తీసుకుంది. శ్రీనాథధృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వనల సద్గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే కస్తూరీ తిలకాంచితేందు విలసత్ ప్రోద్భాసి పాలస్థలీం కర్పూరద్రవమిశ్రచూర్ణ కపురామోదోల్ల సద్వీటికాం లోలాపాంగతరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటూ శంకరులు చేశారు. భ్రమరాంబాష్టకంలో వారు చేశారు ఆ శ్లోకాలు. అందులోనే వారు ఒక అద్భుతమైన విషయం చెప్పారు. అసలు శ్రీశైల క్షేత్రం వెళ్ళినటువంటి వాళ్ళు భ్రమరాంబ యొక్క పరిపూర్ణానుగ్రహాన్ని పొందాలంటే ఏది చేస్తే ఆవిడ ప్రసన్నురాలవుతుందో జగద్గురువులు చెప్పారు. అది ఏమిటి అన్నది చెప్పడమే కాదు, మనం చేద్దాం, యాత్రకు వచ్చాం కాబట్టి. అది నేను ప్రత్యేకంగా భ్రమరాంబ తత్వాన్ని చెప్పినప్పుడు మీ అందరి ముందు దాని గురించి ఆవిష్కరిస్తాను. సాక్షి గణపతి లోకంలో అత్యంత హేయమైనటువంటి వాటిల్లో ఒకటి సాక్ష్యం చెప్పడం. ఎందుకంటే శంకర భగవత్పాదులే జగద్గురు స్థానంలో ఉండి ఒక విషయం చెప్పారు. సాక్షివాద పరాన్నం బ్రహ్మద్వేషం అంటూ కొన్ని చెప్పి మముపద్దేహో జన్మ జన్మాంతరేషు అన్నారు. జన్మ జన్మాంతరముల యందు నాకు ఇవ్వద్దన్నారు. అందులో సాక్ష్యం చెప్పడం ఒకటి. నాకు సాక్ష్యం చెప్పడం మాత్రం ఇవ్వద్దు అన్నారు. ఎందుకు అంటే చాలా గొడవలు ఉన్నాయి, చాలామందికి అనుభవమే. ఇప్పుడు సాక్ష్యం చెప్పడం ఎందుకు? అందుకే ఆ కోర్టులకు వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. న్యాయవాది అదృష్టం, ఏదో ఆ కేసు మొట్టమొదట పట్టుకుని ఆ న్యాయస్థానానికి వెళ్ళినటువంటి వాడి దురదృష్టం, రెండూ కలిస్తే న్యాయస్థానానికి వెళ్ళాలని అంత ఆలస్యం. అందుకని పాపం వాళ్ళంత బాధపడతారని దాని ఉద్దేశ్యం. కాబట్టి సాక్ష్యం చెప్పడం అనేటటువంటిది చాలా చాలా హేయమైన వాటిల్లో ఒకటిగా పరిగణిస్తుంది శాస్త్రం. అయితే నేను మంచి కోసం న్యాయం కోసం చెప్పొద్దు అని మీరు నిరుత్సాహపరుస్తున్నానని మీరు అనుకోకూడదు. అయిన దానికి కాని దానికి సాక్ష్యం చెప్పడం ఇష్టమైన వాళ్ళు కొంతమంది ఉంటారు. అస్తమానం సాక్ష్యం చెప్పడం అంటే ఎంత సంతోషం. అలా సాక్ష్యం చెప్పడానికి అన్ని ఒట్లు పెట్టుకుంటూ ఉండడం, సాక్ష్యం చెప్తూ ఉండడం అలా చేయకూడదు. చూడండి, కొంతమంది ఒట్టు నా మీద ఒట్టు నీ మీద ఒట్టు అంటుంటాడు. అన్నిటికీ ఒట్టే, అన్నిటికీ సాక్ష్యమే, దిక్కుమాల గొడవ. అలా ఉండకూడదు. కాబట్టి సాక్ష్యాన్ని శంకరాచార్యులు వారే నిరాకరించారు. అలాంటి స్థితిలో విఘ్నేశ్వరుడు సాక్ష్యం చెప్పడానికి ముందుకొచ్చి కూర్చోవడం అంటే ఆయన స్థాయికి అది ఏమైనా బాగుందా?